ఇక ఏపీలో పోలింగ్ డే హింసకాండ దేశాన్ని ఒక కుదుపేసింది. ఈ ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటిస్తూ కీలక ఆధారాలు సేకరిస్తుంది. ఇందులో పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఫైనల్ కీ రెడీ చేసింది. ఒక మిగిలింది అరెస్టులు, విచారణ. పోలింగ్ డే హింసపై ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ కౌంటింగ్ రోజు కంటే ముందే యాక్షన్లోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఇక ఏపీలో పోలింగ్ డే అల్లర్లపై సిట్ రిపోర్ట్ రెడీ అయింది. పలువురు కీలక నేతల ప్రస్తావన కూడా ఉండబోతుందిగా తెలుస్తుంది. ఇప్పటికే కేసులు ఫైల్ అయ్యాయి. ఇక మిగిలింది అరెస్టులు, విచారణ. పోలింగ్ డే హింసపై ఫుల్ సీరియస్ గా ఉన్న ఈసీ కౌంటింగ్ రోజు కంటే ముందే యాక్షన్లోకి దిగాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ ఘటనపై సిట్ దర్యాప్తును కొనసాగుతుంది. అనంతపురం, పల్నాడు జిల్లాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. అల్లర్ల ప్రాంతాలను పరిశీలిస్తూ పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బాధితుల నుంచి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేశారు. నేడు మధ్యాహ్నం వరకు తాడిపత్రిలో సిట్ విచారణ జరగబోతుంది. రాళ్ల దాడి కేసులో పాల్గొన్న ముఖ్య నాయకులపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అల్లర్లకు కారణమైన వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారంతా అరెస్ట్ అయ్యారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య నాయకులు పరారు కావడంతో వారిపై స్పెషల్ ఫోకస్ చేసింది సిట్. ఇక పోస్ట్ పోల్ అల్లర్లకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను అయితే రెడీ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే పలువురు ఎవరైతే పరారయ్యారో వారిపైన కూడా స్పెషల్ ఫోకస్ చేసిందిగా తెలుస్తుంది. మొత్తానికైతే సిట్ అధికారుల తరపున నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏంటి, అలాగే ఏ ప్రాథమిక అంశాలుగా ఏ అంశాలను వారు పొందుపరిచారు, ఇలాంటి డీటెయిల్స్ అందించడానికి అనంతపురం నుంచి రవిచంద్ర, అలాగే తిరుపతి నుంచి గోపినాథ్, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాస్ మా కరెస్పాండెంట్స్ రెడీగా ఉన్నారు. వారు మరి నుంచి వివరాలు అడుగుతున్నారు. రవిచంద్ర, మొదటిగా అనంతపురం విషయానికి వచ్చేసరికి ప్రాథమిక నివేదికకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరచడం జరిగింది, ఏ అంశాలను తీసుకోవడం జరిగింది, ఏంటి అక్కడ సిచ్యువేషన్ అసలు? మధు, తాడపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లకు సంబంధించి 2 రోజులుగా కూడా సిట్టు బృందము పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టింది. ప్రధానంగా ఏదైతే తొలి రోజు అర్ధరాత్రి వరకు కూడా అల్లరి జరిగిన ప్రాంతాలన్నింటినీ కూడా కూలంకుషంగా పరిశీలన చేసింది. నేర స్థలాల్లో ఎలాంటి ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయి, అసలు ఈ ప్రాంతంలోనే అల్లర్లు ఎందుకు జరిగాయి, రెండోది ముందస్తు సమాచారం ఎందుకు పోలీసులు సేకరించలేకపోయారు అనే కోణంలో ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ నేర స్థలాల ప్రాంతాలన్నింటినీ కూడా స్థానిక పోలీసు అధికారుల ద్వారా కూడా పర్యటించి ఆ ప్రాంతాల్లో అంతా కూడా వివరాలు సేకరించారు. అయితే 2వ రోజు నిన్న పూర్తిగా రూరల్ పోలీస్ స్టేషన్కే పరిమితం అయిపోయి ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ల నమోదు అంశాలతో పాటు రెండో సెక్షన్ల నమోదుకు సంబంధించిన అంశాలతో పాటు ప్రధానంగా ముందస్తు గొడవలు జరుగుతాయని ఎందుకు గ్రహించలేకపోయారు, ఒకవేళ గ్రహిస్తే అదనపు బలగాలను ఎందుకు తరలించలేకపోయారు, రెండోది ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఈ గొడవలు జరుగుతున్న సందర్భంలో వారిని ఎందుకు ముందస్తుగా అదుపులోకి తీసుకోలేకపోయారు, ఈ అంశాలు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఏదైతే ఈ సెక్షన్ల నమోదులో కానీ రెండోది ఈ అల్లర్ల తర్వాత కట్టడి చేసే విషయంలో జిల్లా కేంద్రం నుంచి అంటే దాదాపు 4 గంటల పాటు ఇరు వర్గాలు ఒక క్రీడా మైదానాన్ని వేదిక చేసుకుని స్వైర విహారం చేస్తుంటే రాళ్లు రువ్వుకోవడము, పటాకులు కాల్చుకోవడం ఇవన్నీ చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేసింది, స్థానిక పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు, ఈ వివరాలన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో కూడా వారందరినీ కూడా అడగడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈరోజు అదనపు పోలీసు బలగాలను తరలించే విషయంలో జాప్యం జరిగింది, రెండోది ఈ ఇరు వర్గాల నేతను సకాలంలో అదుపులోకి తీసుకొని లేదా ముందస్తు సమాచారంతో గొడవలు జరుగుతాయనే ఆలోచనతో ముందస్తు కట్టడి చర్యలు తీసుకొని ఉంటే ఈ సమస్య ఇంత తీవ్రతరం అయ్యేది కాదనేది కూడా సిట్ అధికారులు గ్రహించగలిగారు. అంతేకాక ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు పోలింగ్ రోజు తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సమాచారాన్ని అటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కానీ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ ఎందుకు సమాచారం సేకరించలేకపోయారు, సేకరిస్తే ఉన్నతాధికారులకు నివేదించారా, నివేదిస్తే ఎందుకు అదనపు బలగాలు అక్కడ తరలించలేకపోయారు, ఇలాంటి అంశాల మీదే ప్రధానంగా సిట్టు బృందం దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్తో పాటు డీఎస్పీ గంగయ్య, రెండోది సిఐ మురళీకృష్ణను కూడా సస్పెండ్ చేశారు. రెండోది ఈ రాళ్ల దాడిలో సిఐ మురళీకృష్ణనే బాధితుడిగా ఉన్నాడు, ఆయనే ఫిర్యాదు చేశాడు, ఆయన కూడా గాయపడడం జరిగింది. మరి వీరు కాకుండా ఇంకా వివిధ విభాగాలకు చెందిన ప్రధానంగా నిఘా విభాగాలకు సంబంధించి పోలీస్ శాఖలోని వారి వైఫల్యం ఏమన్నా ఉందా, ఈ వైఫల్యం ఉంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, రెండోది అరెస్టులకు సంబంధించి గొడవలు జరిగిన తర్వాత ముఖ్య నేతలంతా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, అజ్ఞాతం వెళ్లిపోయేందుకు ఎవరు సహకరించారు,
రెండోది కార్యకర్తలు అంటే ఇరు పార్టీలకు చెందిన 91 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారా, లేకుంటే ముఖ్య నేతలు కావాలనే పోలీసులు ఎవరైనా కానీ తప్పించారా, వీరిలో పోలీసు అధికారుల ప్రమేయం ఏంటి? ఈ వివరాలన్నింటినీ కూడా ఈ సిట్ బృందం ప్రశ్నల వర్షంతో స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకుంది. రెండో పూర్తి స్థాయిలో ప్రాథమికంగా 2 రోజుల పాటు జరిగిన విచారణ మీద ఏదైతే ఉందో ప్రాథమిక నివేదికను రూపొందించి ఈ ప్రాథమిక నివేదిక ఈ రోజు డీఐజీకి అందించబోతోంది. డీఐజీకి అందించిన తర్వాత ఇక్కడున్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఈ లోపాలన్నిటి మీద సిట్ నివేదిక ఏదైతే రూపొందించిన నివేదిక మీద ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు కొనసాగుతాయంటున్నారు. మరోవైపు తదుపరి విచారణ కూడా కొనసాగుతుంది. రెండోది అరెస్టులకు సంబంధించి మరొక 10 రోజుల్లో ఏదైతే కౌంటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ జరిగే సందర్భంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి. రెండోది ఇప్పటి వరకు ఈ అల్లర్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదయ్యాయో వీరి మంది ముఖ్య నేతలందరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అన్నిటి వివరాల మీదుగా నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. మరి దీని మీద తదుపరి చర్యలు ఎలా ఉండబోతుంది అనేది ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా సిట్ అధికారులు ముందుకు అడిగేసే అవకాశం ఉంది. రైట్ రవిచంద్ర, హోల్డ్ ఆన్. ఒకసారి మనం తిరుపతి గోపినాథ్ కూడా రెడీగా ఉన్నారు, గోపినాథ్ తో మాట్లాడదాం. గోపినాథ్, అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? చంద్రగిరిలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? అసలు నివేదికలో ఏ అంశాలను పొందుపరిచారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? మధు, మొత్తం మీద అంటే 13వ తారీఖున ఎన్నికలకు సంబంధించి ఆ రోజు పోలింగ్ జరిగిన తర్వాత పరిణామాలు మనం చూసాం. పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే కూసివారిపల్లి కావచ్చు లేదా రామిరెడ్డి గారిపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు అంటే ఒకరిపైన ఒకరు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ 2 పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. అదే సందర్భంలోనే అక్కడికి వెళ్ళినటువంటి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పైన దాడి చేయడం, అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ కేసులకు ఆ రోజుకి సంబంధించి ఇష్యూలో మొత్తం 30 మంది వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన మొత్తం 30 మంది వరకు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి ప్రతీకగా 14వ తారీఖున మహిళా యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పైన దాడి చేయడం జరిగింది, మర్డరటం చేయడం జరిగింది తెలుగుదేశం నేతలు కొంతమంది, అయితే వైసీపీకి సంబంధించిన నేతలు కొంతమంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ ప్రారంభం అవడం జరిగింది. నిన్న ఉదయం కూడా తిరుపతికి చేరుకున్నటువంటి సిట్ అధికారులు పెద్ద ఎత్తున అంటే ముందుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద అప్పటి వరకు కూడా 2 బోత్ పార్టీస్ సంబంధించిన పార్టీల నేతలు లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులపైన దాడులు జరిగిన నేపథ్యంలో ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఎటువంటి సెక్షన్లు పెట్టారు అటువంటి కూడా అవన్నీ కూడా విచారణ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అంటే కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు మిగిలిన అధికారుల నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా సిట్ అధికారులు చేయడం జరిగింది. రామిరెడ్డిపల్లి కావచ్చు లేదంటే కూసివారిపల్లి మహిళా యూనివర్సిటీ ప్రాంతాల్లో దాడులు జరిగిన ప్రాంతాలన్నీ కూడా డిఎస్పీ సిట్ అధికారి రవి మనోహరాచారి ఆయన మొత్తం కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా కీలక అంశాలను ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో కొంతమంది పైన కేసులు అయితే నమోదయ్యాయి కానీ ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లనే సిట్ అధికారులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కేసెస్ నమోదుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లో ఆయా సంబంధించిన పోలీస్ స్టేషన్లో మేము తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతాలకు వెళ్ళి నిన్న కూడా కూసివారిపల్లికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు అక్కడ స్థానిక ప్రజల్ని స్థానికంగా ఉన్న నాయకుల్ని అదేవిధంగానే గ్రామంలో ఉన్నటువంటి ఆ సమయంలో పోలింగ్ సమయంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులని అందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా కొన్ని రకాల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఒక రిపోర్ట్ రెడీ చేసి నిన్న సాయంత్రం కూడా పులివర్తి నాని తెలుగుదేశం అభ్యర్థిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆయన్ని కూడా సిట్ అధికారులు విచారణ చేశారు. ఎంతమంది అంటే మహిళా యూనివర్సిటీలో ఎంతమంది దాడి చేశారు, ఆ సమయంలో ఎవరెవరు పాల్గొన్నారు, మీరు గుర్తించారా, మరి ఎవరెవరిని గుర్తించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన కూడా అక్కడ కూడా సిట్ అధికారులు పులివర్తి నానిని కూడా పరామర్శించి అదే స్థాయిలోనే ఆయన దగ్గర నుంచి వివరాలు కూడా కొన్ని సేకరించడం జరిగింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 2 రోజుల నుంచి జరిగినటువంటి సిట్ అధికారుల విచారణలో కీలక అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో డీజీపీకి చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లపైన హింసపైన వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈసీకి ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న సిట్ అధికారులు చెప్తూ కూడా ఇది 1 రోజు 2 రోజులతో పోయేటటువంటి విచారణ కాదు, ఇంకా కూడా విచారణ చెప్పండి మధు.
గోపినాథ్, మన ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు మనం చూసాం, ఒక రాజకీయ రణరంగాన్ని కూడా సృష్టించారు. ఏపీలో అల్లర్లు కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. మరి ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, నేతలకు సంబంధించి ఉండే అవకాశం ఉందా? అండ్ అలాగే కౌంటింగ్ రోజుకి ఎలా సన్నద్ధం అవుతుంది అసలు అధికారులు? అంటే నిన్న సిట్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొన్ని కీలక అంశాల ప్రకారం దాని ప్రకారమే నిన్న తిరుపతి ఎస్పీ కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా ఆయన కూడా హర్షవర్ధన్ రాజు ఆయన కూడా కొన్ని కీలక అంశాలను మాట్లాడడం జరిగింది. 4వ తారీఖున జరిగేటటువంటి కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. ఎందుకంటే 13వ తారీఖున జరిగినటువంటి అల్లర్లు, హింస వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ సిట్ విచారణ జరుపుతుంది కాబట్టి దానిపైన మేము ఎక్కడా కూడా ఫోకస్ పెట్టడం, కేవలం 4వ తారీఖు జరిగేటటువంటి పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ పైన దృష్టి పెడతాం. ఖచ్చితంగా అంటే ఇలాంటి ఘటనలు ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం అనేది విచారకరం. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు చాలా స్పష్టంగా ఉందంటూ కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. వాటిపైన కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు కాబట్టి ఎస్పీగా తాను 4వ తారీఖున జరిగేటటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతాం. ఇవాళ నుంచి కూడా నిన్న ఛార్జీ తీసుకున్నారు కాబట్టి ఇవాళ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ కూడా ఎస్పీ చేయబోతున్నారు. మహిళా యూనివర్సిటీలో అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజలు ఓట్లు వేశారో ఆ ఈవీఎంలన్నీ కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీలోనే ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ రూమ్స్ను కూడా మరి కాసేపట్లో ఇవాళ ఎస్పీ పరిశీలించే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంటే మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి భద్రత పైన కూడా ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష ఎస్పీ చేయబోతున్నారు. దాని తర్వాత తీసుకోవాల్సిన పరిణామాలు 4వ తారీఖు నుంచి కూడా 4వ తారీఖు మహిళా యూనివర్సిటీ వద్ద ఎన్నికల అధికారులకి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోసారి జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా తిరుపతి ఎస్పీ రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తే 2 రోజుల పాటు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సిట్ ఏదైతే ఉందో డిఎస్పీ రవి మనోహరాచారి ఆయన పూర్తి స్థాయిలో విచారణ జరపడం జరిగింది. యూనివర్సిటీతో పాటు పల్లెల్లో ఏదైతే కూసువారిపల్లె, రామిరెడ్డిపల్లెలో కూడా తిరిగి అదేవిధంగానే బోత్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా విచారణ జరిపారు. నిన్న పులివర్తి నానిని పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి ఆయన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు లేదంటే పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఆ రోజు మహిళా యూనివర్సిటీలో ఆయన పైన ఎవరెవరు దాడి చేశారో అందులో ఎంతమందిని ఆయన కొంతమందిని గుర్తించి పోలీసులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరికొంతమంది కూడా పోలీసులు అంటే ఆయన ప్రశ్నించడం జరిగింది. కొన్ని ప్రశ్నలకు సంబంధించి అంటే ఉన్నటువంటి అనుమానాలు దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు నీ పైన దాడి చేశారు అనే కోణంలో కూడా కొన్ని రకాల ప్రశ్నలు ఆయన వేయడం జరిగింది. ఆ రకంగానే విచారణ జరిగింది. మొత్తం మీద ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ 2 రోజులు కంప్లీట్ అయింది కాబట్టి ఇవాళ మరి కాసేపట్లో డీజీపీకి రిపోర్టు అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిపోర్టు ఒక డిఎస్పీ రవి మనోహరాచారి మాత్రమే ఇవ్వబోతున్నారు. ఇంకా 4వ తారీఖు సంబంధించి ఎన్నికల పోలింగ్కి సంబంధించి కూడా ఇవాళ మరోసారి ఎస్పీ కూడా పలు ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఆయన ఫీల్డ్ విజిట్ కూడా చేయబోతున్నారు. మధు, ఒకసారి విజయవాడ నుంచి శ్రీనివాస్ కూడా రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్, సిట్ ఇప్పటికే ఒక ప్రాథమికంగా ఒక నివేదికనైతే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కౌంటింగ్ రోజు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కౌంటింగ్ రోజు అరెస్టులు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి రాజకీయానికి సంబంధించి? ఏంటి అసలు సిచ్యువేషన్ అసలు? శ్రీనివాస్, మధు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఏదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగినటువంటి ఏదైతే అల్లర్లు ఉన్నాయో అల్లర్లకు సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా సిట్ విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిట్ కొనసాగిస్తున్నటువంటి విచారణ ఏదైతే ఉందో అత్యధికంగా హింసాత్మక ఘటనలు పాల్పడినటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఏ వర్గాల ప్రజలు ఎందుకు సఫర్ అయ్యారనే అంశాలను కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తిగా ఈసీ తన దృష్టికి తీసుకుంది. అంతేకాకుండా ఈసీ తన దృష్టికి ఏదైతే అంశాలను తీసుకుందో ఇటు ఏపీ డీజీపీ ఇచ్చినటువంటి ఏదైతే ఈసీకి ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం, అదేవిధంగా సీఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం కూడా ఈసీ తమ కొన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారానే మాత్రమే ఈ జరిగినటువంటి అల్లర్లు, ఈ సంఘటనలు ఏవైతున్నాయో వాటి మీద సీరియస్ గా ముందుకెళ్ళడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగానే ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో కోచూరు, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, ఈవీఎం బద్దలు కొట్టినటువంటి అంశాలు, పెట్రోల్ బాంబులకు సంబంధించిన దాడులు, నాటు బాంబులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఆ తలకాయలు పగలగొట్టుకుని రక్తపాతానికి దారి తీసినటువంటి అంశాలు,
ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తాడిపత్రిలో జరిగినటువంటి వర్గ విభేదాల్లో భాగంగా ఇటు జేసీ దివాకర్ రెడ్డి అదేవిధంగా కొన్ని జరిగినటువంటి సంఘటనలు అపోనెంట్ అభ్యర్థి మధ్య జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఆ దొంగ ఓట్లు వేస్తున్నారనే అంశాల మీద బూతుల్లోకి చొరబడి ఒకళ్ళు ఇబ్బందులు పెట్టుకున్నటువంటి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వీటిని కూడా పరిగణలో తీసుకున్నారు. మరో విధంగా చూసినట్లయితే కనుక ఇటు తిరుపతిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, పద్మావతి కళ్యాణం దగ్గర జరిగినటువంటి ఒక రౌండ్ గన్ కాల్పులు కావచ్చు, ఇటు టీడీపీ వైసీపీ మధ్య జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, అక్కడ జరిగినటువంటి హింసాత్మకానికి సంబంధించిన జరిగినటువంటి లాఠీ చార్జీలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నారు. అలా ఒక 6 అంశాలని ఈసీ దృష్టికి ఏపీ నుంచి ఇటు సీఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఈ అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకున్న అంశాలు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి మీద సిట్తో పూర్తి స్థాయి విచారణ జరగడమే కాకుండా అల్లర్లకి కారణమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, అదేవిధంగా పునరావృతమైనటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటికే సిద్ధమైనట్టు తెలిసింది. ప్రాథమికంగా జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో భాగంగా నిన్నటి వరకు కూడా అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా తాడిపత్రిలో విచారణ కొనసాగించినటువంటి సిట్ బృందం ఇప్పటికే పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో నివేదికని రెడీ చేశారు. నర్సరావుపేట పరిధిలో జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలకు సంబంధించినటువంటి పూర్తిగా ఒక నివేదికను సిద్ధం చేశారు. దానికి సంబంధించి సౌమ్యలతో కూడా పూర్తి స్థాయి సిట్లో అధికారికి ఉన్నటువంటి ఆమె కూడా పూర్తి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అది ఈసీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా తిరుపతిలో గుంటూరు నుంచి శ్రీనివాస్ కూడా యాడ్ అయ్యారు. ఒకసారి శ్రీనివాస్ తో మాట్లాడదాం. గుంటూరు నుంచి శ్రీనివాస్, ఎట్ ప్రెసెంట్ పల్నాడులో సిచ్యువేషన్ ఏంటి? అసలు నివేదికలో ప్రాథమిక నివేదికలో ఏ అంశాలను పొందుపరచడం జరిగింది? సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది అసలు? మధు, ఈరోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అల్లర్ల పైన సిట్ నివేదికకు దరిదాపుగా చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఈరోజు పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలలో సిట్ బృందం పర్యటించి మరో గంటన్నరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గత 3 రోజుల నుంచి కూడా సిట్ బృందం పర్యటిస్తున్నటువంటి తీరును చూసినట్లయితే గనక గొడవలు ఎక్కడైతే జరిగాయో ఆ గొడవలకి సంబంధించినటువంటి కారకులు ఎవరు, గొడవల్లో బాధ్యులు ఎవరు అనే విషయాలను గుర్తించే పనిలో కూడా పడటం జరిగింది. ప్రధానంగా నషాపేట, గురజాల, మాచర్ల, పిడిగిరాల వద్ద ఉన్నటువంటి కొత్తగనేశ్వరపాడు, తంగేడ, దాచాపల్లి, అలానే పెదకూరపాడు నియోజకవర్గంలో దొడ్లేరు, వేల్పూరు, సత్తెనపల్లి, మాదల, ముప్పాళ్ళ ఈ గ్రామాలకు సిట్ బృందం పర్యటించి అక్కడ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లన్నింటినీ పరిశీలించడము, అందులో ఉన్నటువంటి పేర్ల పట్ల వాకప్ చేయటము, అందులో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మాట్లాడటము జరిగినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే దరిదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 650 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే 10 సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు కూడా చేయడం జరిగింది. అంటే నిందితులుగా ఉన్నవారు అందుబాటులో ఉన్నారా లేదా అజ్ఞాతంలోకి వెళ్ళారా? ముఖ్య నేతలు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళినా వాళ్లే ఆ ఘటనలకు బాధ్యులు అవుతారు. అలానే ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి ఎటువంటి దెబ్బలు తగినాయి, వాళ్ళు ఏ హాస్పిటల్లో వైద్యం పొందారు, ఎవరు ఎలా ఉన్నారు, అసలు ఏ రీజన్తో గొడవలు జరిగాయి, ఎక్కడైతే గొడవలు జరిగాయో ఆ పోలింగ్ బూత్కు దగ్గరలో జరిగాయా లేదా విడిగా గ్రామాల్లో జరిగాయా అనే కోణాల్లో కూడా సిట్ అధికారులు విచారణ చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే పల్నాడులో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో వానికి సంబంధించి దరిదాపుగా 3 రోజుల పాటు సామాన్యులకి కంటి మీద నిద్ర లేకుండా ఉండే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికీ నషాపేట, గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండటము, వ్యాపారాలకు ఉదయం 11 గంటల నుంచి వ్యాపార సంస్థలు మూసివేయటము జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజే కొత్తగా పల్నాడు జిల్లాకు కలెక్టర్ జాయిన్ కావడం జరిగింది. ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడు ఏంటి అనేది కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక సిట్ నివేదికకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ తీసుకొని ఈ రోజు సబ్మిట్ చేయనుంది. తర్వాత నుంచి అరెస్టుల ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే గోపినాథ్ అండ్ శ్రీనివాస్ అండ్ అనంతపురం నుంచి రోచంద్ర కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికైతే సిట్కి సంబంధించి ప్రాథమిక నివేదికను అయితే పొందుపరిచింది. దానికి సంబంధించి ఫైనల్ గా అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తుంది. ఇప్పటి వరకు పూర్తి డీటెయిల్స్